విజయవాడ హైవే లింక్ ఏర్పాటు చేస్తారు. దానిపైన మెట్రో రైల్ మార్గం ఉంటుంది. ఈ కారిడార్ ఏర్పాటైతే ట్రాఫిక్ కష్టాలు తీరిపోతాయి. పైగా ఈ మధ్య కాలంలో విపరీతంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజలు కూడా రోడ్డు దాటాలంటే చాలా కష్టాలు పడుతున్నారు. దీంతో రేవంత్ సర్కార్ ఈ కారిడార్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే ఎలివేటెడ్ కారిడార్ కోసం డిపిఆర్ సిద్ధం చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. విజయవాడ హైవేపై 17 చోట్ల ప్రమాద స్థలాలను గుర్తించారు. ఆయా ప్రాంతాలలో ఫ్లైఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి. హైదరాబాద్ నుంచి విజయవాడకు 2 గంటల్లో చేరుకునేలా మరో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ రోడ్ను నిర్మించనున్నామని మంత్రి చెప్పారు. ఈ నెల 6న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలుస్తాం. స్థానికుల భద్రత కోసం ఇదే ప్రాజెక్టులో డబుల్ డెక్కర్ రోడ్ నిర్మాణానికి ఆమోదం తెలపాలని కోరుతామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.